బిగ్ బాస్ తెలుగు బుల్లితెర కింగ్ మేకర్గా అవతరించిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికీ 7 సీజన్లను సక్సెస్ఫుల్గా ముగించిన బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 8లోకి అడుగుపెట్టింది. బాత్రూమ్ వ్యూ అందరికి నచ్చే వ్యూ ఇదే. ఐ లవ్ యూ. అభిమానులకు సీజన్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ రెమ్యునరేషన్ సంబంధించిన ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటో తెలుసుకుందాం పదండి. కదా నన్ను ప్రేమించచ్చు కదా. నేను కాఫీసే ప్రేమించాలా? బిగ్ బాస్ 8 గ్రాండ్గా స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 1న జరిగిన కార్యక్రమంలో హోస్ట్ అక్కినేని నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్స్ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారిని లోపలికి పంపించారు. అయితే తొలి రోజే కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు ఈ విషయాన్ని చెప్తున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ఎంత, హైయెస్ట్ తీసుకునేది ఎవరు, ఇలాంటి అంశాలపై ఆడియన్స్లో ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ సందర్భంగా 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెట్టారు. యష్మి గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాష, విష్ణుప్రియ, ప్రేరణ కంభం, సోనియా ఆకుల, నాగమణికంఠ, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నైనిక, అఫ్రీది, పృథ్వీరాజులు ఆదివారం రాత్రి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. పలకరింపులు పూర్తయ్యాక అందరూ నైట్ డ్రెస్లోకి మారి తమ సామాన్లు సర్దుకుంటున్నారు. తొలి రోజే కొందరు కంటెస్టెంట్లు తమ గుడ్ లుక్స్ అలాగే బిహేవియర్తో ఆకట్టుకున్నారు. ఇర్రెస్పాన్సిబుల్ ఉండే మీరు కిచెన్లో మాకు నచ్చలేదు. కుక్కర్ అనేది లోపల కుక్ అయినాక ఆ ప్రెషర్ దిగే వరకు మనం ఆగాలి. వీరిలో ప్రేరణ కమ్మ ఒకరు. చైల్డ్హుడ్ నుంచి మీ మూవీస్ చూస్తున్నానని, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారని, మీరు నిజంగా మన్మధుడేనంటూ నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించింది. తాను పొట్టిగా అయిపోతానేమో అని భయపడి లాంగ్ జంప్, హై జంప్, బేస్బాల్, సాఫ్ట్ బాల్, రగ్బీ ఆడానని చెప్పింది. హౌస్లో అలాగే ఆడితే మిగిలిన కంటెస్టెంట్స్ పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉందని కామెంట్ చేసింది. ఇదే సమయంలో నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మిక మందనతో రిలేషన్ను బయటపెట్టింది. తాను రష్మిక చాలా క్లోజ్ అని ఆమెతో తనకున్న మెమరీస్ పంచుకుంది. తనకు పెళ్ళై 8 నెలలు కాకుండానే భర్తను వదిలిపెట్టి వచ్చానని, కానీ బిగ్ బాస్లో ఆఫర్ రావడం పెద్ద విషయమని ప్రేరణ చెప్తోంది. హౌస్లో లిమిట్లెస్గా ఏం కావాలని నాగడగ్గా ప్రేరణ నిద్ర కావాలని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 8 హౌస్లో తెలుగు సీరియల్స్లో మాదిరి కన్నడిగులు చోటు దక్కించుకున్నారు. నిఖిల్, యష్మి గౌడలు కర్ణాటకకు చెందిన వారే. ప్రేరణ కూడా అదే బ్యాక్గ్రౌండ్. దీంతో ఇంట్లో వారు మీరు ముగ్గురు ఒకే గ్యాంగ్లా తయారవుతారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మాటలతో పులిహోర కలపడంతో ప్రేరణ దట్ట. ఇక ఆటల్లో కూడా ఫస్ట్ అని చెప్పడంతో ఆమెను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు కన్నడలో వరుస సీరియల్స్తో పాపులర్ అయిన ప్రేరణ కంభం ఆ ఫేమ్తో బిగ్ బాస్ తెలుగు 8లో ఛాన్స్ కొట్టేసింది. మరి ఈ సీజన్ కోసం ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతోంది? సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ప్రేరణ వారానికి 3.5 లక్షల పారితోషికం అందుకుంటుందట. కనుక 15 వారాలు బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అయితే 52.5 లక్షల నిర్వాహకులు ఇస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసి నెటిజన్లు వామ్మో అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నీకు ఒక పాయింట్ తెలిసిన వెంటనే ఓకే అయిపోయిందా నా పాయింట్ అయిపోయింది విను.